హెచ్సియులో చెట్లు నరకడం వెంటనే ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో యూనివర్సిటీలో విద్యార్థులంతా సంబరాలు చేసుకున్నారు. ఈ పోరాటంలో యూనివర్సిటీ విద్యార్థులు ఎంత కీలకంగా వ్యవహరించారో ఓ వ్యక్తి కూడా అంతే కీలకంగా వ్యవహరించారు. ఆయనే వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ పెద్ద కేసు తీసుకున్నా దాంట్లో 90% నిరంజన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అది ఆయన రేంజ్. ఆయన ఎవరో మీకు సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట మీకు గుర్తుండే ఉంటుంది. ఆ కేసులో అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. ఆ కేసుకు సంబంధించి బన్నీ తరపున వాదించింది ఒక్క రోజులో బన్నీకి బెయిల్ తెప్పించింది ఈ లాయరే. సీనియర్ జర్నలిస్ట్ అర్బన్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో అర్బన్ కు బెయిల్ ఇప్పించింది కూడా నిరంజన్ రెడ్డి. జగన్ మీద ఉన్న సిబిఐ కేసులో జగన్ తరపున నిరంజన్ రెడ్డి వాదించారు. పార్టీ ఎంపీగా లాయర్ గా కాకుండా జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ కు నిరంజన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. సింపుల్ గా చెప్పాలంటే హెచ్సియు విషయంలో ఆయన టేకప్ చేయడానికి జగన్ కేటీఆర్ కూడా ఓ కారణం. 1970 జూలై 23న తెలంగాణలోని నిర్మల్ జిల్లా దివాలాపూర్ మండలం సిద్ధాపూర్లో జన్మించారు నిరంజన్ రెడ్డి. ఈయన తండ్రి విద్యాసాగర్ రెడ్డి, తల్లి విజయలక్ష్మి. హైదరాబాద్ హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి పూణేలోని సింబాయాసిస్ లా కాలేజీలో LLB కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1994 నుండి సుప్రీంకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. 2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈయనకు సీనియర్ న్యాయవాది హోదాను కల్పించింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరపున పలు కేసుల్లో స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా పనిచేసి రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా నియమితమయ్యారు. రీసెంట్గా ఓ వ్యక్తి యూపీలో 370 చెట్లను నరికేశాడు. అతనికి వ్యతిరేకంగా నమోదైన కేసులో సుప్రీంకోర్టు చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే పెద్ద నేరమని ఈ కామెంట్ చేసింది. ఈ సింపుల్ కామెంట్స్ ను ఎగ్జాంపుల్ గా చెప్తూ హెచ్సియు చెట్లు నరికివేత కేసును సుప్రీంకోర్టు ముందు ఉంచారు నిరంజన్ రెడ్డి. 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిఫారెస్టేషన్ కళ్లకు కట్టినట్టు సుప్రీంకోర్టుకు చూపించారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేస్తున్నారంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ మీద సీరియస్ అయ్యింది సుప్రీంకోర్టు. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు నరికివేత ఆపాలంటూ ఏప్రిల్ 7కు విచారణ వాయిదా వేసింది. ఇలా విద్యార్థులు చేసిన పోరాటానికి న్యాయం సహాయాన్ని అందించి వాళ్ళందరి విజయంలో కీలక పాత్ర పోషించారు నిరంజన్ రెడ్డి.